పిల్లలు సరిగా మాట్లాడలేకపోవడము, వాళ్ళకి కమ్యూనికేషన్ లేకపోవడము, ఏజ్ అప్రోప్రియేట్ స్పీచ్ లేకపోవడము ఈ రోజుల్లో చాలామందిలో చూస్తున్నాము. హలో, నా పేరు అర్చన. ఐఎమ్ ఫ్రమ్ బిఎంహెచ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్. కమ్యూనికేషన్ బ్యారియర్స్ మరియు కమ్యూనికేషన్ లేకపోవడానికి గల కారణాల గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము. స్పీచ్ అనేది ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్, అంటే వాళ్ళ యొక్క థాట్స్ని, ఎమోషన్స్ని, నీడ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక లాంగ్వేజ్ అనేది యూస్ చేస్తాం. పిల్లల్లో ఎక్కువగా పోస్ట్ కోవిడ్ తర్వాత స్పీచ్ ప్రాబ్లమ్స్ మరియు డిలేడ్ స్పీచ్ చూస్తున్నాం. దీనికి గల కారణాలు రకరకాలుగా ఉండవచ్చు. వాళ్ళల్లో మైల్ స్టోన్ డిలేస్ ఉండవచ్చు, లేదా కమ్యూనికేషన్ డిలే, సోషల్ కమ్యూనికేషన్ డిలే, అట్ ద సేమ్ టైం ఆర్టికులేషన్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇది ఎందుకు వస్తుంది అని తెలుసుకోవడానికి ప్రాపర్గా డయాగ్నోస్ చేసుకున్న తర్వాత మనం వాటికి సొల్యూషన్స్ ఇవ్వచ్చు. ఈ కమ్యూనికేషన్ డిలే పిల్లల్లో ఉందా లేదా అనేది ముందు తెలుసుకోవాల్సిన అవసరం పేరెంట్స్కి ఎంతో మందికి ఉంది. చాలామంది పేరెంట్స్, మా హస్బెండ్కి స్పీచ్ డిలే ఉందండి, కాబట్టి మేము 3 years వరకు వెయిట్ చేసాము, దాని తర్వాత కూడా స్పీచ్ రాలేదు అని చెప్తుంటారు. లేదా మా రిలేటివ్స్లో ఈ స్పీచ్ ప్రాబ్లమ్ డిలే ఉండడం వల్ల మేము వస్తుందని వెయిట్ చేసాము, కానీ స్పీచ్ అనేది రావట్లేదు అనేది చాలా వరకు కంప్లైంట్స్ ఉన్నాయి. ఇలా కాకుండా 2 years తర్వాత పిల్లల్లో స్పీచ్ అనేది ఏజ్ అప్రోప్రియేట్ లేని అని పేరెంట్స్ ఎప్పుడైతే గమనిస్తారో ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. స్పీచ్ థెరపీలో ఎక్కువగా వాళ్ళకి టెక్నిక్స్ యూస్ చేయడము, సోషల్ బిహేవియర్ నేర్పించడము, సోషల్ కమ్యూనికేషన్ నేర్పించడం వల్ల వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేయొచ్చు. అదేవిధంగా వాళ్ళు నీడ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. స్పీచ్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా ఆర్టికులేషన్ ప్రాబ్లం ఉండొచ్చు. దానివల్ల పిల్లలు పలకడంలో వాళ్ళకి స్లర్డ్ స్పీచ్ రావచ్చు. అలాగే స్టటరింగ్ ఉండొచ్చు. స్టటరింగ్ వల్ల పిల్లలు సెంటెన్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒత్తి పలకడము, లేదా మధ్యలో పలకడము, లేదా సెంటెన్స్ ఎండింగ్లో వాళ్ళ యొక్క ప్రాబ్లం స్పీచ్లో ఉండొచ్చు. అదేవిధంగా కమ్యూనికేషన్ అనేది సోషల్ కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండొచ్చు. అంటే వాళ్ళకి అర్థం అవ్వడానికి డిలే అవ్వచ్చు, లేదు వాళ్ళ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ డిలే ఉండొచ్చు. ఇలా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా స్పీచ్ థెరపీ అనేది సాల్వ్ చేస్తుంది. వాళ్ళకి ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ ఎలా ఉంది, రిసెప్టివ్ లాంగ్వేజ్ ఎలా ఉంది, అట్ ద సేమ్ టైం వాళ్ళకి సోషల్ కమ్యూనికేషన్ డిలే ఉందా, లేదంటే వాళ్ళకి ఏదైనా టంగ్ టై ఉందా, ఆర్టికులేషన్ డిలే ఉందా, మజిల్స్ ఏమన్నా ఓరోమోటార్ మజిల్స్ ఏమన్నా వీక్గా ఉన్నాయా, వాటికి ఏమైనా స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ అవసరమా, డ్రూలింగ్ ఉందా, అసలు స్పీచ్ అనేది నాన్ వర్బలా, వర్బల్లో ఉన్నారా, వర్బల్లో ఉంటే సింగిల్ వర్డ్లో ఉన్నారా, సింగిల్ వర్డ్ నుంచి 2 wordsకి, 2 words నుంచి సెంటెన్స్ ఫార్మేషన్స్కి, సెంటెన్స్ ఫార్మేషన్ నుంచి స్టోరీ టెల్లింగ్కి, ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ వాళ్ళని ఇంప్రూవ్మెంట్ చేయాల్సి ఉంటుంది. దానికి ప్రాపర్ అసెస్మెంట్ చేసి దాని తర్వాత వాళ్ళకి ఎటువంటి థెరపీ ఇవ్వాల్సి ఉంటుంది అనేది ప్రొఫెషనల్స్, స్పీచ్ థెరపిస్టులు డిసైడ్ చేస్తారు. సో ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ప్రాబ్లమ్ రిగార్డింగ్ టు ద స్పీచ్ థెరపీ, ప్లీజ్ కాంటాక్ట్ us and we are here to help you people who is having the speech delays. Thank you so much.